అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం కార్తీక మాసం ఇవాళ అప్పుడే కార్తీక పౌర్ణమి దాకా వచ్చేసామంటే 15 రోజులు. ఈ 15 రోజుల్లో కూడా మా అమ్మగారు మనకి రకరకాల ఒత్తులన్నీ కూడా చూపించడం జరిగింది. అయితే ఆ ఒత్తులన్నీ ఎన్ని వెరైటీలున్నాయి, ఏమిటి అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఆ ఒత్తులన్నీ కూడా ఇక్కడ పెట్టింది. ఒకసారి మనం మళ్ళీ అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఆవిడి మాటల్లో వాటన్నిటిని కూడా మనం విందాం. అసలు ఒత్తులు అనేవి ఎన్ని వెరైటీలుంటాయి. చెప్పమ్మా? ఆ! మనం ఫస్ట్‌గా పువ్వొత్తులు. మామూలుగా నిత్యంగా నిత్యం వెలిగించుకునే పువ్వొత్తులు. ఒత్తులు. తర్వాత కాడ ఒత్తులు. ఇవి కూడా ఏంటంటే కొంతమంది కాడవత్తులు కూడా నిత్యం వెలిగించుకుంటాం. ఓకే. ఇవేమో లక్ష్మీ కమలం. లక్ష్మీ కమల ఒత్తి. ఇది కమలం ఒత్తులు నోము కమలం చేసుకుంటారు ఒత్తులు. కదా! దానికి ఇది లక్ష్మీ కమలం ఒత్తండి ఇది. ఇదేమో త్రిదళం ఒత్తి. ఆ! మన కార్తీక మాసంలో సోమవారాలు హ్మ్. అప్పుడు కూడా ఈ త్రిదళం ఒత్తి అండ్ ఇప్పుడు కొత్తగా త్రిదళం ఒత్తులు 1000 నోము వెలిగించుకుంటాం. 1116 కూడా వెలిగిస్తున్నారు. అది కూడా ఒక నోములా చేస్తున్నారట. మాకు మొన్ననే కొత్తగా తెలిసింది. ఆవిడ నోముకి మా అమ్మగారు పాపం అన్నీ కూడా 1100 ఒత్తులు మొత్తం చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఆ నోము జరుగుతోంది కార్తీక పౌర్ణమి రోజున. లేదంటే సోమవారం కూడా చేసుకుంటారట. ఏంటది కేదార వ్రతం. కేదార వ్రతంలో కూడా సహస్ర కమలాలు నోము ఎలాగో త్రిదళం ఒత్తులు నోము కూడాట. అది కూడా మంటపాలు అవన్నీ వేసి చేస్తారట. మాకు ఈ మొన్ననే తెలిసింది. మా పురోహితుడి గారు అడిగితే సరే అమ్మ ఆవిడ నోము అంటున్నారు కదా అని పాపం ఆవిడ ఆగమేఘాల మీద చాలా కష్టపడి మొత్తం 1100 ఒత్తులు కూడా చేసేసి ఇవాళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే ఇది త్రిదళం ఒత్తి అండ్ సహస్ర కమలాలు. ఇది 33 పోగులతో చేస్తాం. త్రిదళం. అది. తర్వాత మణిద్వీపం ఒత్తి. ఇదిగో మణిద్వీపం మనకి 32 శ్లోకాస్ కదా. సో 32 పెటల్స్ తోటి వస్తుంది. చూడండి అది మణిద్వీపం. ఇది కోటి సోమవారం. కోటి సోమవారం వస్తే ఆల్రెడీ మనం చూపించాం కదా. ఆహా బాగుంది. ఇది పోలి స్వర్గం ఒత్తి. పోలి స్వర్గం మనం లాస్ట్ ఇంకా కార్తీక మాసం లాస్ట్ రోజున ఈ ఒత్తి. ఇవేమో రుద్ర జడ ఒత్తులు. ఓహోహో రుద్ర జడ ఒత్తులు. పెద్ద పెద్ద సెమ్మాల్లో పెద్ద ఒత్తులు వేసి వెలిగించుకుంటాం. దీపావళికి కూడా ప్రమిదల్లోకి కూడా మనం వేసుకుంటే రుద్ర జడ ఒత్తి. ఓహోహో ఇదేమో తులసి దళం ఒత్తి. తులసి దళం ఒత్తి. నైస్. ఇదేమో 365 ఒత్తి పువ్వులా చేయడం. 365 వత్తి ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం కాబట్టి ఇలాగా చేసుకుంటే ఎక్కువ మంట కింద వచ్చేయకుండా బాగుంటుంది. ఫ్లోర్ వేడెక్కిపోకుండా. ఇదేమో చామంతి పువ్వు ఒత్తి. నిన్ననే చెప్పడం జరిగింది. 108 పోగులు ఇవి. అబాబాబా బాగుంది. ఇదేమో సహస్ర కమలం. సహస్ర కమలం 1016 రేఖలు. దీనికి వ్యూస్ కూడా చాలా వచ్చేసాయి కదా మనకి. 2 పోగులు. అబ్బబ్బా 1016 పోగులు. ఇదేమో మహాబిల్వం. మహాబిల్వం ఒత్తండి ఇది. ఇదేమో డమరకం. నైస్. ఇదేమో శివకేశవుల ఒత్తి. ఇటేమో తులసి దళం, ఇటు మారేడు దళం. సో అది శివకేశవులు. ఇదేమో గుమ్మడికాయ ఒత్తి. గుమ్మడికాయ కూష్మాండం. ఇదేమో వైకుంఠ ఒత్తి. ఓహోహో మోడల్ ఇలా ఉంటుంది. వైకుంఠ ఒత్తి మోడల్ ఇలాగా 2 ముళ్ళు వచ్చి 8 ఆకారంలో ఉంటుంది అన్నమాట. అది. ఇదేమో శివపార్వతుల ఒత్తి. ఇదేమో మన గుత్తి పూలు ఉంటాయి కదా, ఆ గుత్తి పూలతో చేస్తుంది ఒత్తి. ఇదేమో జిల్లేడు పత్తితో చేసిన ఒత్తులు ఇవి. ఇది తామర పత్తి, తామర కాడల్లోంచి తీస్తే పత్తి ఇలా ఉంటుంది. మొన్న మేము పూజకి తామర పువ్వులు కొనుక్కుంటేనండి ఆవిడ కాడలు దాచుకుని దానిలోంచి పత్తి ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇలా తీసుకుని ఇందులో కొంచెం కొంచెం మనం మామూలు పత్తిలో పెట్టి ఒత్తి చేసుకోవడం. ఇలా ఒత్తి చేసుకోవడం. ఇవి తామర ఒత్తులు. అమ్మ మొత్తం ఎన్ని 1 2 3 4 ఒత్తులు చేశాను నేను. 15 16 17 18 19 20 21 22 రకాల ఒత్తులు మీకు డిస్ప్లేలో ఇవాళ చూపించడం జరిగింది. ఆవిడ శ్రద్ధకి ఆవిడ భక్తికి కూడా నా జోహార్లు. మనమందరం కూడా ఆవిడలాగా అన్నిటిల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా ఈ పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన యువతరం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మన భావితరాలకు మనం నేర్పించాలి.
అని నేనేసన అనుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా నీకు ప్రత్యేకంగాను. ఇంత శ్రద్ధ, భక్తి, ఓపికతోటి ఇవన్నీ ఇలాగ చూపించావు, వీడియోలు చేశాము. చాలా కేలొచ్చాయి అసలు. కొన్ని కొన్ని ఒత్తులకైతే చాలా చాలా కేలొచ్చాయి. ఆ దెబ్బకల్లా నేను 4000 రీచ్ అయిపోవడానికి అతి దగ్గరలో ఉన్నాను. యూట్యూబ్ వాళ్ళ నుంచి అతి త్వరలో నేను ఆ మనీ కూడా అందుకుంటాననేసి ఐ హోప్ ఉంది నాకు. సో, చాలా చాలా ధన్యవాదాలమ్మా. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలండి.